నిజామాబాద్ సబ్ డివిజన్ సంబంధించి గత నెల రోజులుగా జనవరి 1 నుంచి 31 వరకు మాసోత్సవాలు చేయడం జరిగింది. ట్రాఫిక్ భద్రత గురించి నిజామాబాద్ సబ్ డివిజన్లో పోలీస్ తరపున ఒక 50 ప్రోగ్రామ్స్ వరకు ప్రతి విలేజెస్లో టౌన్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాము. దాంతోపాటు ర్యాలీలు కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, డీజే మేడం ఆధ్వర్యంలో, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు ట్రాఫిక్ సంబంధించి చేయడం జరిగింది. నిజామాబాద్ డివిజన్ పరిధిలో యాక్సిడెంట్స్ మనం కంపేర్ చేసుకుంటే స్టాటిస్టిక్ చూసుకుంటే గత 2-3 సంవత్సరాల నుంచి కూడా అంత సంతృప్తికరంగా లేవు. చాలా ఫెటల్ రోడ్ యాక్సిడెంట్ రిపోర్ట్ అవుతున్నాయి, నాన్ ఫెటల్ రోడ్ యాక్సిడెంట్ రిపోర్ట్ అవుతున్నాయి. దాని మీద సుదీర్ఘంగా మేము అంతా కూడా స్టడీ చేయడం జరిగింది. 5 డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఈ కార్యక్రమం చేపట్టాం. దీంట్లో R&B డిపార్ట్మెంట్ ఉంది, నేషనల్ హైవే అథారిటీస్ ఉన్నాయి, స్టేట్ హైవే అథారిటీస్ ఉంది, మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. వీళ్ళందరితో కలిసి ప్రతి ఒక్క యాక్సిడెంట్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏ విధమైన చర్యలు తీసుకుంటే మన యాక్సిడెంట్ తగ్గించవచ్చు అనేది భద్రతాపరంగా, అంటే మన రోడ్డు ఏమన్నా ఇష్యూస్ వల్ల జరుగుతున్న ప్రమాదాలు ఏమున్నాయి, వ్యక్తిగత సంబంధించి వాళ్ళు చేసిన తప్పుల వల్ల జరిగే ప్రమాదాలు ఏమున్నాయని కేటగరైజ్ చేసుకుంటూ వ్యక్తిగతంగా జరిగే దాని గురించి ఎన్ఫోర్స్మెంట్ వర్క్ని చాలా పెంచుతున్నాం. ఈ డీడీ కేసెస్ ఎవ్రీ మంత్ ఒక 600 డీడీ కేసెస్ మాట సబ్ డివిజన్ నుంచి కేసెస్ బుక్ చేస్తూ ఉన్నాం. దాదాపు ఒక 50-60 మందిని జైలు పంపుతున్నాం. మార్పు అనేది రావాలి. మేము అన్ని కూడా కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. చాలా వెహికల్స్ డిటైన్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి విన్నవించేది ఏంటంటే మద్యం దాగి వెహికల్ నడపవద్దు, రాంగ్ రూట్లో వెహికల్ నడపడం, వెహికల్ హెల్మెట్ లేకుండా నడపడం, ఇలాంటివే మెయిన్గా మనకి మరణానికి కారణమవుతున్నాయి. ఇండివిజువల్స్ రూరల్ ఏరియాలో వెహికల్ మద్యం మత్తులో తాగి నడిపి రోడ్డు డివైడర్ కొట్టుకోవడము, లేదంటే పక్కకి వెళ్ళిపోవడము, హెల్మెట్ లేకపోవడం అనేది మేజర్ కాజ్గా కనిపిస్తూ ఉంది. మీ తరపున కూడా విన్నవించేదంటే పబ్లిక్ని అవేర్ చేయండి. హెల్మెట్ లేకుండా వాహనం నడపొద్దు అన్నది ప్రతి వీడీసీ, ప్రతి ఎక్కడెక్కడైతే విలేజ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కమిటీస్ ఉన్నాయి, సర్పంచ్లు ఉన్నారు, ప్రతి విలేజెస్లో ఒక తీర్మానాలు చేస్తే మా విలేజ్లో వచ్చే వాళ్ళకి హెల్మెట్ లేకుంటే మేము ఊళ్ళో ఫైన్ వేస్తాము, లేకపోతే ఊళ్ళోకి రానివ్వమన్న ఒక ఇండివిజువల్గా వాళ్ళు ఒకటి పెట్టుకుంటే తప్ప మనం ఈ నాన్ ఫెటల్ రోడ్ యాక్సిడెంట్ తగ్గించలేము. అదేవిధంగా రోడ్డు సంబంధించిన ఎక్కడెక్కడ రిపేర్స్ కానీ లేకపోతే ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే కూడా అవన్నీ కూడా ఎప్పటికప్పుడు టేకప్ చేస్తూ అధికారుల దృష్టికి తీసుకెళ్తూ ఆ ఇష్యూస్ అన్నీ కూడా మేము అడ్రస్ చేస్తూ యాక్సిడెంట్ తగ్గడానికి అన్ని విధాలుగా మేము ప్రయత్నం చేస్తాము. బ్లాక్ స్టిక్కర్స్ని మేము ఆల్రెడీ ఇవన్నీగా కఠిన చర్యలు తీసుకుంటున్నాం. మెయిన్గా మేజర్గా సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా మేజర్గా కాజ్ ఉంది. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసేస్తే మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడము. రెండవది సీట్ బెల్ట్ లేకుండా కొన్ని కూడా యాక్సిడెంట్లు మనకు హైవేల మీద రిపోర్ట్ అవుతున్నాయి. సీట్ బెల్ట్ పెట్టుకుంటే కొంతవరకన్నా మనం తగ్గించుకోవచ్చు, ఆ తీవ్రతను తగ్గించవచ్చు. ఇవే మేజర్ కారణాలు ఉన్నాయి. కొన్ని దగ్గర లైటింగ్ అనేది సఫిషియెంట్ లేకపోవడం వల్ల కూడా కారణమవుతుంది. అది కూడా ఐడెంటిఫై చేసేసి అథారిటీస్కి లెటర్ రాయడం జరిగింది.